ఒక మహాస్వప్నం ఫలిస్తోంది. 5 కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. విద్యా సంస్థల నిర్మాణం, రహదారి పనులు చురుగ్గా సాగుతుండగా కొన్ని రోజుల్లో పరిపాలనా నగర ప్రణాళిక, ఐకానిక్ భవనాల నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు స్థలాలు అప్పగించిన ప్రభుత్వం వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. అవాంతరాలను అధిగమించి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుంటున్న ప్రభుత్వం విశ్వనగర నిర్మాణ క్రతువును విశ్వవేదికలపై ఘనంగా చాటుతోంది. ప్రజా రాజధాని నిర్మాణంలో అనుకున్నది అనుకున్నట్లుగా కళ్ల ముందు ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ట, పరిపాలన దక్షత, దూరదృష్టి ప్రధాన అస్త్రాలుగా 21వ శతాబ్దపు రాజధాని నిర్మాణ మహాయజ్ఞం ముందుకు సాగుతోంది. ప్రపంచంలోని 10 మేటి నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలబెట్టాలనే తపన ప్రతి ప్రణాళికలోనూ ప్రతిఫలిస్తోంది. అమరావతిలో 900 ఎకరాల్లో పరిపాలనా నగరం, 465 ఎకరాల్లో న్యాయ నగరం నిర్మాణ పనులు త్వరలో మొదలు కాబోతున్నాయి. లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ఆకృతులు సిద్ధం చేస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రుల నివాస భవనాలుండే పరిపాలనా నగరాన్ని రాజధానికే తలమానికంగా అత్యద్భుతంగా నిర్మించనున్నారు. పరిపాలనా నగరం మధ్యలో సుమారు 600 అడుగుల ఎత్తైన టవర్, ఎలక్ట్రిక్ కార్లు, వాటర్ టాక్సీలు, సెంట్రల్ స్పైన్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు వివిధ దేశాల కాన్సులేట్లు, కల్చరల్ సెంటర్లు ఇందులో ఉంటాయి. ఇంత తక్కువ సమయంలో ఈ ప్రీ కన్స్ట్రక్షన్ ఫేజ్ని మనం పూర్తి చేసుకుని కన్స్ట్రక్షన్లోకి వెళ్ళటం అనేది చాలా అరుదుగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇన్ అ రికార్డ్ పీరియడ్ ఆఫ్ 28 months వీ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. అమరావతి నగరానికి సంబంధించి చూసినట్టయితే మనకి జాబ్ క్రియేషన్ అనేది వెరీ వెరీ క్రిటికల్. అది ఈ జాబ్ క్రియేట్ చేయటానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల్ని, అలాగే ఇక్కడ కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, ఇక్కడ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయటం అనేది ఈ ప్రాజెక్టులో ఒక ముఖ్య ఉద్దేశం. తద్వారా ఆల్మోస్ట్ 1.25 lakh ఎంప్లాయ్మెంట్ ఓవర్ 15 years పీరియడ్లో ఈ ప్రాంతంలో జనరేట్ అవుతుందని చెప్పేసి మనం అంచనా వేస్తున్నాం. ఉంది జూన్ ఎండ్ లోపల ఈ డిజైన్ వర్క్స్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ప్యారలల్గా మనం దాన్ని కన్స్ట్రక్షన్కి వెళ్ళేటట్టు కూడా మనం దానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాం. అలాగే టెండర్స్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా మనం ఇప్పటికీ మొబిలైజ్ చేసుకున్నాము. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలు రాజధానిలో ఉన్నాయి. 24 రెవెన్యూ గ్రామాల్లోని మొత్తం 53,478 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి ఉంది. ప్రస్తుతం 1,03,000 మంది జనాభా ఉండగా రాజధాని అభివృద్ధి తరువాత 35,40,000 మంది వరకు నివసిస్తారన్నది ప్రభుత్వ అంచనా. భూ సమీకరణ పద్ధతిలో రైతులు స్వచ్ఛందంగా 38,581 ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారు. న్యాయపరమైన వివాదాల్లో ఉన్న 1,684 ఎకరాలు తప్ప 34,416 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. భూసేకరణ ద్వారా ఇంకా 4,165 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. రైతుల త్యాగానికి కృతజ్ఞతగా అభివృద్ధి చేసిన స్థలాల రూపంలో 17,515 ఎకరాలు తిరిగి రైతులకు ఇస్తున్నారు. ఇప్పటికే 57,160 స్థలాలను రైతులకు ఇవ్వగా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో స్థలాలు ఇవ్వాల్సి ఉంది. 57,160 ప్లాట్స్ రైతులకు ఇవ్వటం జరిగింది. 19 గ్రామాల్లో జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తయింది. పెగ్ మార్కింగ్ పని చురుగ్గా జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మొదలైంది. అంటే జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయడానికి, పెగ్ మార్కింగ్ పని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2018 చివరి నాటికి ప్రభుత్వం కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంది. వీటిలో 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం కొలిక్కి తీసుకురావడం, హైకోర్టు నిర్మాణం పూర్తి చేయడం, ఆకర్షణీయంగా, సుస్థిరంగా ఉండేలా ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధి, అత్యున్నత ప్రమాణాలతో సామాజిక మౌలిక వసతుల కల్పన, రాజధాని నిర్మాణానికి 3 ఏళ్లలో కావాల్సిన సుమారు 32,500 కోట్ల నిధుల సమీకరణ మార్గాలు సిద్ధం చేసుకోవడం, రైతులకు ఇచ్చే స్థలాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రపంచస్థాయి ప్రమాణాలతో వసతుల కల్పన, 2 అంతర్జాతీయ, 4 జాతీయ పాఠశాలలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రుల ఏర్పాటు, నక్షత్ర హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్, భారీ షాపింగ్ మాల్ నిర్మాణం, 25 ఎకరాల విస్తీర్ణంలో రీజనల్ పార్కులు, 50 ఎకరాల్లో సెంట్రల్ పార్క్, స్టేడియాల నిర్మాణం, 15,000 నుంచి 20,000 గృహాల నిర్మాణం, సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు వంటివి ప్రధానంగా ఉన్నాయి. అమరావతిలో 80 ఎకరాల్లో బిజినెస్ పార్కు, 40 ఎకరాల్లో మైసబ్ ఏర్పాటుకు సిఆర్డీఏ త్వరలో టెండర్లు పిలవనుంది.
నక్షత్రాల హోటళ్లు, అంతర్జాతీయ, జాతీయ పాఠశాలల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ప్రస్తుతం ఆ బిడ్ల పరిశీలన జరుగుతోంది.